మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడ పాడి రైతులు అందరూ కూడా చాలా మందికి పాడి ఉంటది, పాడి రైతులు కూడా ఉన్నారు. పాలు లేకుండా నెయ్యి వచ్చిద్దా ఎక్కడైనా? నాకు తెలిసి రాదు. ఎంత పెద్ద టెక్నాలజీ ఉపయోగించినా, ఎంత పెద్ద హైటెక్ టెక్నాలజీ ఉపయోగించినా కూడా పాలు లేకుండా నెయ్యి ఎవరు కూడా తయారు చేయలేదు. పాలు ప్రొక్యూర్మెంటే అవసరం లేదని టెండర్ నోటిఫికేషన్ లో వాళ్ళు వేసి కావాలని వాళ్ళకి సంబంధించిన కంపెనీలకు వాళ్ళు టెండర్ ఇచ్చుకొని దాని ద్వారా డబ్బులు లంచాలు తీసుకొని ఈ రోజు అవన్నీ కూడా బయటకు వచ్చి ప్రజలు వాళ్ళని మొహాన్ని తిడుతున్నారని, వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి డైవర్ట్ చేయడం అనేది వీళ్ళకి బాగా అలవాటు, వెన్నతో పెట్టిన విద్య. సొంత బాబాయిని చంపించేసి ముందంతా గుండెపోటు అని చెప్పి నెక్స్ట్ డే సాక్షి పేపర్లో ఏమేశారండి, గొడ్డలు ఒక చేతిలోనేమో చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాసి ఆ రోజు కూడా అలాగే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు ఎలక్షన్ ముందు కూడా ఇలా జరిగితే చాలా మంది ప్రజలు కూడా నమ్మారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. ఈ రోజు మళ్ళా ఇందాపూర్ డైరీని, హెరిటేజ్ ని బయటకు తీసుకొచ్చి దాని మీద చర్చ జరగాలి అని చెప్పి దానికి కూడా రెడీ అన్నాం. అసలు ఏ ఉద్దేశంతో ఆ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకురావడం ఒక ఎత్తు అయితే, మీ అందరికీ తెలుసు ఎవరైనా దేవుడి పటం తీసుకొస్తే చెప్పులు పక్కన తీసుకుని దేవుడి పటాన్ని మనం అందుకుంటాం. మళ్ళా దేవుడి పటాన్ని కళ్ళు కద్దుకుని వెనకాతలు ఎవరికైనా ఇచ్చుకోవడమా, లేదా మన ఇంట్లోకి జాగ్రత్తగా తీసుకెళ్లి కనీసం కాలు తగలడం చరికద కిందను కూడా పెట్టాం దేవుడి పటాన్ని. మన హైందవ సాంప్రదాయం ప్రకారం ప్లెకార్డ్ లా తయారు చేసి వెంకటేశ్వర స్వామి తీసుకురావటం ఒక తప్పు, చెప్పులు వేసుకొని తీసుకురావటం మహా అపచారం. వాళ్ళు తీసుకొచ్చి ఏదో పాంప్లెట్ ఉంటది కదా చూడండి, ఇలా ఏదో టిష్యూ పేపర్ లేకపోతే ఏదో పేపర్ మామూలు మడిచినట్టుగా తీసుకొచ్చేసి ఎలా పడితే అలా పడేసి అంత అపురూపంగా చూసుకొని అంత భక్తిభావంతో చూసుకున్న వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎలా పడితే అలా మడిచి ఎక్కడ పడితే అక్కడ పడేసి ఏదో ఇసిరేసి పక్కకి వెళ్ళిపోయి ఆ దేవదేవుని అవమానపరచడం కాదా? హైందత్వాన్ని అవమానపరచడం కాదా?